అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు జాతిని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో 15 ప్రధాన అంశాల గురించి మనం చర్చిస్తే, ఈజ్ ఆఫ్ లివింగ్, పొజిషన్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్, ఏ గ్లోబల్ లీడర్ ఇన్ సెమీకండక్టర్ ప్రొడక్షన్స్, become the world skill capital, create Indian gaming products hub, become a global manufacturing powerhouse, design in India, design for world, lead in green hydrogen and green jobs, encourage states to attract investments, achieve target of 500 GW by 2030, Indian standards to become international standards, 75,000 new medical seats in the next 5 years, call for 1 lakh youth to enter politics, fighting nepotism, secular civil code, saturation of benefits, a 15 points roadmap for a Vikasit Bharat by 2047. నిజంగా కూడా ఎర్రకోట మీద నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను గనక గమనిస్తే, ఆచరిస్తే, అవి అనుసరింపజేయగలిగితే ఖచ్చితంగా 2047కి భారత ప్రభుత్వం వికసిత్ భారత్ గా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కి లౌకిక సంస్కృతి చాలా అవసరం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదే చెప్పారు. 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలను చెప్పడంతో పాటు సవాళ్ల గురించి కూడా వివరించారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశంపై బహిరంగంగా మాట్లాడారు. అదే సమయంలో ఉమ్మడి పౌరస్మృతిని సమర్థించారు. కొత్త పదజాలాన్ని పరిచయం చేస్తూ దేశానికి ఇప్పుడు లౌకిక పౌరస్మృతి అవసరమని అన్నారు. ఇది చాలా మంది అర్థం చేసుకోలేక దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చాలా కాలంగా మతపరమైన పౌరస్మృతి ఉందని, ఇప్పుడు దేశానికి లౌకిక పౌరస్మృతి రావాల్సిన అవసరం ఉందన్నారు. పలు రంగాలలో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. మన తల్లులు సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. దానిని నేను అర్థం చేసుకుంటాను. దీనిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుంది అని వెల్లడించారు. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ప్రస్తావిస్తూ, బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న మైనారిటీలు, హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటుంది అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన యువత ఇక్కడే చదువుకునేలా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని మోడీ ఆకాంక్షించారు. ఇక విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకునేలా ఉండాలన్నారు. మనం బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాం, కానీ విద్యా వ్యవస్థలో శతాబ్దాల నాటి నలంద స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలని ప్రధాని అన్నారు. ఓకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్ కు కీలక మంత్రమని ప్రధాని మోదీ అన్నారు. మన భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంగా ఉండాలని చెప్పారు. బీజేపీ ప్రధాన ఎజెండాలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతిని కూడా ప్రధాని మోదీ సమర్పించారు. ఇది సెక్యులర్ కోడ్ అని, దేశానికి ఇది అవసరమని అన్నారు. ఒకే దేశం ఒకే చట్టం మన అవసరం అన్న ప్రధాని చాలా కాలంగా మత కోడ్ ఉందని, ఇప్పుడు సెక్యులర్ కోడ్ తీసుకురావాలని అన్నారు. సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చించి ఆదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైందని, అది వివక్ష చూపుతుందని మోడీ అన్నారు. ఇప్పుడు దేశ సైన్యం వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందని, ఇది దేశ యువతలో గర్వాన్ని నింపుతుందని చెప్పారు. దేశ కలలను సాకారం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై పౌరులు కూడా ప్రజా ఉద్యమం రూపంలో చేరితేనే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు ప్రధాని. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, మనం వాతావరణాన్ని మార్చిన తీరు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడేలా చేసిందని, ఆ ఆకాంక్షను పెంచిందని ప్రధాని మోదీ తెలియజేశారు. రాజకీయాలలో కులతత్వం, కుటుంబవాదం నిర్మూలనకు ప్రధాని ఈ సందర్భంగా రోడ్ మ్యాప్ ను రూపొందించారు. ఇప్పటి వరకు కుటుంబ ప్రమేయం లేని కనీస 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానులు, మేయర్లు అవుతారని, అలాంటి వారు వస్తే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని, కుటుంబవాదం అంతమొందుతుందని చెప్పారు.
అదైతే నిజంగా వాస్తవం. యువత ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు వస్తే రాజకీయాలలో చాలా ప్రక్షాళన జరుగుతుంది. అలా అంతేకాదు, మనకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న యువత రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. దానివల్ల చాలా మంది అనుకుంటూ ఉంటారు, రాజకీయ నాయకుల వల్ల దేశం ఏం మారుతుంది అంటే, సామాన్య ప్రజల కంటే కూడా నిజంగా ఈరోజు దేశం మారాలి అంటే అది రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. అది కూడా నిస్వార్థంగా జాతిని, సనాతన ధర్మాన్ని ప్రేమించగలిగితేనే సాధ్యమవుతుంది. ఇంకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుండడంతో దేశం విసిగిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు 1 కంట్రీ 1 ఎలక్షన్ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏదేమైనా గానీ గర్జించిన సింహంలాగా తాను చెప్పాలనుకున్న మాటలను సరికొత్త పదజలాన్ని ఉపయోగిస్తూ ప్రధాని మోదీ ఎర్రకోటపై ఈసారి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. త్వరలోనే ఈ 15 అంశాలు కూడా ఇంప్లిమెంట్ లోకి రావాలని, ప్రతి ఒక్కరికి బ్రతకడం చాలా ఈజీ అయిపోవాలని, అలాగే చదువులకు సంబంధించి భారతదేశం ప్రపంచ వ్యాప్తానికి కూడా హబ్ గా మారాలని, కొత్త స్కిల్స్ తోటి ఉద్యోగం మీదే ఆధారపడకుండా యువత వ్యాపార రంగంలో అడుగులు పెట్టాలని, అలాగే ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ తో పాటు కొత్త ప్రయోగాలకు భారత్ వేదికగా రావాలని, గేమింగ్ యాప్లు గేమింగ్ హబ్ గా భారత్ ను రూపొందించడంతో పాటు ప్రతి మహిళ కూడా పవర్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి అడుగు పెట్టాలి అని, మనం ఇండియాని కనుక డిజైన్ చేయగలిగితే ప్రపంచాన్ని డిజైన్ చేసినట్టుగా అవుతుందని, అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని, స్టేట్స్ ని మెడికల్ సీట్స్ ఎక్కువ చేయాలని, యువత బయటికి వెళ్లకుండా ఇక్కడే చదువుకునేలాగా చేయాలని, సెక్యులర్ సివిల్ కోడ్ ని తీసుకురావాలని, ఇలా ఈ 15 అంశాలు ఏవైతే రోడ్ మ్యాప్ వేశారో ఈ రోడ్ మ్యాప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని, మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ ని మనందరం చూడాలి అని, మన ముందు తరాలకు వికసిత్ భారత్ ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? మోదీ ప్రసంగానికి సంబంధించి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తున్న అంశమే, కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్కి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1,00,000 మందికి చేరుకున్నాం. ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే వీడియోస్ని మాత్రమే 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలా మంది, అక్క మా సమస్య ఇది, మీ దగ్గరకు వచ్చి చెప్తాము, మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క, దీని గురించి బయటికి చెప్పండి అక్క అని చెప్తున్నారు. బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము. అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం. ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం. మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు. ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం. ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి. బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అత్యాశ అని మీకు అనిపించవచ్చు. నాకు అత్యాశ కంటే కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది. ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి. అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము. మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.